వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కిన్ గ్లోగా ఉండాలి అని ఉంటుంది కదా, ఎవరికి నచ్చదు చెప్పండి ఫేర్ స్కిన్, గ్లో స్కిన్. కాకపోతే మనకి స్కిన్స్ లోనే వేరియస్ టైప్స్ ఉంటాయి. కొంతమందిది నార్మల్ స్కిన్ ఉంటుంది, కొంతమందిది ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందిది కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. ఇంకా అందులోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే బ్లాక్ గా ఉంటారు, కొంతమంది స్కిన్ టోన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మనకి ఉండే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి, స్కిన్ టోన్స్ డిఫరెంట్ ఉంటాయి. మన స్కిన్ ఫేర్ అవ్వాలి అని అస్సలే అనుకోకూడదండి. ఎందుకంటే ఎవరి స్కిన్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. మనకి ఏ కలర్ స్కిన్ టోన్ ఉన్నా కూడా దాన్ని ఎలా గ్లోగా చేయాలి అని ఆలోచించాలి తప్ప వైట్ అయిపోతాము అట్లాంటివి ఏవి ఉండవండి. నార్మల్ గా న్యాచురల్ గా మన ఇంట్లో దొరికే ఫుడ్, హోమ్ ఫుడ్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ డైట్స్ తీసుకుంటూ ప్రాపర్ గా మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మన ఫేస్ లో గ్లో వచ్చేస్తుంది. ఈ రోజు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా మీకు, 7 days ఛాలెంజ్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. డెఫినెట్ గా దీన్ని మీరు ట్రై చేయండి, మీ స్కిన్ లో రిజల్ట్ డెఫినెట్ గా చూస్తారు. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఫేస్ గ్లోయింగ్ కి టిప్స్ చెప్తాము అని చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ ఒక్కసారి మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. డెఫినెట్ గా మీ స్కిన్ లో మాత్రం గ్లో చూస్తారు. కాంప్లికేటెడ్ ఇంగ్రీడియంట్స్ ఇంకా విటమిన్ టాబ్లెట్స్ అవి యూజ్ చేస్తారు చాలా మంది ఫేస్ గ్లోగా ఉండడానికి. కాకపోతే అందులో ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు అండ్ హార్ష్ కెమికల్స్ కూడా ఉంటాయి. అవి ఇప్పుడు మన స్కిన్ ని నార్మల్ గా ఉంచినా సరే ఫ్యూచర్ లో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఇంట్లో న్యాచురల్ గా ప్రిపేర్ చేసేది ఏదైనా మనకి మంచిగానే ఉంటుందండి, మన ఫేస్ గ్లోకి ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజు నేను మీకు 7 days ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక 7 days నేను ఒక 10 టిప్స్ చెప్తాను. ఆ 10 టిప్స్ 7 days మీరు ఫాలో అవ్వండి. అప్పుడు డెఫినెట్ గా మీరు రిజల్ట్ చూస్తారు. నార్మల్ గా వీడియో వినేసి వెళ్ళిపోవడం కాకుండా ఒక పెన్ పేపర్ తీసుకొని ఏ టిప్స్ నేను చెప్పానో ఆ టిప్స్ ని నోట్ చేసుకొని ఒక 7 days స్ట్రిక్ట్ గా దీన్ని పాటించండి. డెఫినెట్ గా మీరు చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతారు. మన స్కిన్ టైటనింగ్ గా, ముడతలు పడకుండా టైటనింగ్ గా, గ్లోయిగా ఉండాలంటే డెఫినెట్ గా మసాజెస్ మస్ట్ అండి. యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ ఉంటాయి మసాజ్ కి. సో నోస్ కి ఒక మసాజ్, చీక్స్ కి ఒక మసాజ్, ఇక్కడ ఒక మసాజ్, అలా ఒక్కొక్క ప్లేస్ లో మసాజెస్ ఉంటాయి. సో ఆ మసాజెస్ ని మీరు డెఫినెట్ గా ఫాలో చేయండి ఈ 7 days. ఈవినింగ్ టైంలో అలా ఫేస్ వాష్ చేసుకుని ఒకసారి చేయండి. దీనికోసం మనము అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు. అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్, సో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడిన జెల్ అయినా యూజ్ చేయొచ్చు. సో దాన్ని యూజ్ చేయొచ్చు. అలోవెరా ఇలా మీకు నచ్చిన ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని బాగా మసాజ్ చేయండి. లేకపోతే నువ్వుల నూనె, ఆయిల్ అయినా ఓకే అండి, ఆయిల్ అయినా ఫైన్, నథింగ్ హ్యాపెన్స్. సో వాటితో మీ ఫేస్ ని మసాజ్ చేసుకుంటే డెఫినెట్ గా గ్లోని చూస్తారు మీ ఫేస్ లో. టిప్ నెంబర్ 2, రోజు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటారా, బ్రష్ చేసుకుంటారా, వచ్చిన తర్వాత 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగండి. డెఫినెట్ గా 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగాలి. వాటర్ మన ఫేస్ లో గ్లోని చాలా బాగా పెంచుతుందండి. అందరూ చెప్తారు వాటర్ హెల్త్ కి మంచిది అని చెప్పి. వాటర్ డెఫినెట్ గా 100కి 1000% హెల్త్ కి మంచిది. ఎక్కువ వాటర్ కన్స్యూమ్ చేసుకుంటే మన బాడీ హైడ్రేటింగ్ గా ఉంటుంది అండ్ మన స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. వాటర్ అనేది తక్కువగా ఉంటే మన స్కిన్ డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది, అంత గ్లోయింగ్ గా కనిపించదు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వాటర్ మనం కరెక్ట్ గా తాగకపోతే. డెఫినెట్ గా వాటర్ అనేది తాగాలండి. రోజు మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత 1 లీటర్ వాటర్ తాగండి. సో ఫస్ట్ లీటర్ వాటర్ అంటే కొంతమందికి కష్టం కావచ్చు. డెఫినెట్ గా ఒక 1/2 లీటర్ వాటర్ అయినా తాగండి. ఆ వాటర్ అయినా సరే మీరు కొంచెం వార్మ్ వాటర్ తాగడానికి ప్రిఫర్ చేయండి, నాట్ కూల్ వాటర్. కూల్ వాటర్ ఒక సామెత ఉంటుంది ఏంటంటే, మనము హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ ని తాగాలి, కూల్ వాటర్ తో స్నానం చేయాలి. కానీ మనం రివర్స్ లో చేస్తున్నాము, కూల్ వాటర్ ని తాగుతున్నాం, హాట్ వాటర్ తో స్నానం చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా కొంచెం వార్మ్ వాటర్ తాగితే మంచిది. ఫస్ట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగడం అంటే కొద్దిగా కష్టమే కదా. సో అందుకు ఒక 1/2 లీటర్ ఆఫ్ వాటర్ తాగండి. ఆ 1/2 లీటర్ ఆఫ్ వాటర్ తాగిన తర్వాత ఒక 15 to 20 minutes అలా గ్యాప్ ఇచ్చి ఒక జ్యూస్ తాగండి. ఏదైనా, మన ఇంట్లో క్యారెట్ ఉంటుంది కదా,
క్యారెట్ ని పీసెస్ గా కట్ చేయండి, గ్రైండ్ చేసుకోండి, జ్యూస్ ని ఫిల్టర్ చేసుకోండి, జ్యూస్ ని తాగండి. అది హెల్త్ కి ఎంతో బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన ఫేస్ గ్లో అవుతుంది, మన హెయిర్ గ్రోత్ అవుతుంది, మన నెయిల్స్ పెరుగుతాయి. మంచి ఫుడ్ అనేది డెఫినెట్ గా మనకి మంచి ఇస్తుందండి. దానికి మనం డెఫినెట్ గా మంచి ఫుడ్ కి రుణపడి ఉండాలి. నార్మల్ గా అందరికి చెడువే ఇష్టం ఉంటది. ఇప్పుడు పిజ్జా, బర్గర్ అలాంటివి ఎక్కువ తింటాము, ఎందుకంటే అవి టేస్టీగా ఉంటాయి. ఇలాంటివి కొంచెం కష్టంగా ఉంటాయి, కాకపోతే మన హెల్త్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి. మీరు క్యారెట్ ని అలా జ్యూస్ చేసి తాగండి. ఇంకో రోజు కీరా ఉంటుంది కదా, కీరాని తొక్కు తీసేసి దాన్ని మిక్సీ పట్టండి. అందులో 1 స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ తీసుకొని తాగండి. తాగినప్పుడు ఫస్ట్ ఆడ్ గానే ఉంటుందండి, కాకపోతే రిపీటెడ్ గా తాగితే చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. రిపీటెడ్ గా తాగితే మనకు అంత ఆడ్ ఫీలింగ్ కూడా ఉండదు. అలా ఒక రోజు తాగండి. ఏదైనా ఫ్రూట్ ఉందనుకోండి ఇంట్లో, దాంతో సపోజ్ వాటర్ మిలన్ ఉంది, వాటర్ మిలన్ జ్యూస్ చేసుకోండి. అలాగే జ్యూసెస్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనం ఫ్రూట్స్ ని తింటామా, ఫ్రూట్స్ ని తిన్నదానికన్నా కూడా జ్యూసెస్ గా చేసుకొని తాగితే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుందంట. ఇప్పుడు మనము జ్యూస్ తాగుతాం కదా, అది ఈజీగా బ్లడ్ లో మిక్సప్ అయిపోతుంది. సో వెంటనే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రూట్స్ ని నార్మల్ గా కూడా తినొచ్చు, కానీ జ్యూస్ లాగా తాగితే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. డెఫినెట్ గా ఒక జ్యూస్ తాగడానికి ప్రిఫర్ చేయండి. ఏ టిఫిన్ తిన్నా సరే డెఫినెట్ గా ఒక జ్యూస్ తాగండి. అలా క్యారెట్ జ్యూస్ తాగొచ్చు, కీరా జ్యూస్ తాగొచ్చు. నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్ మన ఫేస్ గ్లోయింగ్ కి ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా మనకి హెయిర్ గ్రోత్ ని బూస్ట్ చేస్తుంది, అండ్ మనకి బ్లడ్ కూడా వస్తుందండి. బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి బీట్రూట్ ఇస్ ద బెస్ట్ చాయిస్. అందరికి విషయం తెలిసిందే. ఇవన్నీ చాలా మంచివండి హెల్త్ కి. యాష్ గర్డ్ జ్యూస్ ఉంటుంది కదా, యాష్ గర్డ్, బూడిది గుమ్మడికాయ అంటారు కదా, దాని జ్యూస్ కూడా చాలా మంచిది. జీరా వాటర్, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మార్నింగ్ ఏమైనా డ్రింక్ తాగాలంటే జీరా వాటర్, అలా చాలా ప్రిఫరెన్సెస్ ఉన్నాయి మనకి. వాటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి. డెఫినెట్ గా ఒక 7 days తాగండి. ఇలా ఎవ్రీడే తాగకండి. ఒక 7 days మీరు దీన్ని కంటిన్యూ చేసిన తర్వాత, మీరు మీ ఫేస్ లో రిజల్ట్ చూసిన తర్వాత వద్దన్నా మీరే అట్లా చేస్తారు, ఎందుకంటే అలవాటు అయిపోతుంది మనకి, అది హ్యాబిటాట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకటి సపోజ్ ఒక నెస్ట్ ఉందండి, ఆ నెస్ట్ లో మనకి పిల్లలు ఉన్నాయి, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయాయి, సపోజ్ పీజియన్స్ అనుకోండి. సో అవి ఒక ప్లేస్ కి వెళ్తాయి, ఒక ప్లేస్ కి వెళ్ళి లాస్ట్ కి అదే ప్లేస్ కి వస్తాయి, ప్రతిరోజు వెళ్తాయి, ఫుడ్ సర్చ్ చేసుకుంటాయి, మళ్ళీ అక్కడికి వస్తాయి. అంటే అది ఒక హ్యాబిటాట్ అయిపోయింది. సో అలానే మనకి ఇలానే చేస్తే మన ఫేస్ లో ఇంప్రూవ్మెంట్ వస్తే మనకి అనిపిస్తుంది ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే ఫేస్ ఇంకా గ్లో అవుతుంది, మంచి రిజల్ట్ చూసాను, సో దీన్ని కంటిన్యూ చేస్తా అని మీరే మీకు బూస్టప్ ఇచ్చుకుంటారు. థర్డ్ టిప్, మనందరికీ తెలుసు లీఫీ వెజిటేబుల్స్ మన హెల్త్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయని. లీఫీ వెజిటేబుల్స్ చాలా మంచివండి హెల్త్ కి. వెజిటేబుల్స్ చాలా చాలా మంచివి నిజం చెప్పాలంటే. సో రోజు ఒక కర్రీ వండుకుంటారా, అదే కర్రీతో పాటు ఒక లీఫీ వెజిటేబుల్ వండుకోండి. ఒక రోజు పాలకూర వండుకుంటే ఒక రోజు తోటకూర, అలా మీరు లీఫీ వెజిటేబుల్స్ ని రిపీటెడ్ గా వండుకోండి. ఒక 2 కర్రీస్ ప్రిపేర్ చేయండి. ఏమవుతుంది, ఒక కర్రీ ప్రిపేర్ చేసే బదులు 2 కర్రీస్ ప్రిపేర్ చేయండి. ఎలాగో పని ఉంటుంది కదా, సో దాంతోనే ఇంకొక కర్రీ ప్రిపేర్ చేసి మీరు కన్స్యూమ్ చేస్తే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా. తక్కువ రైస్ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఎక్కువ రైస్ తింటే కడుపు నిండేస్తుంది అనుకుంటాము, అది కాదండి. మన కడుపు నిండాలంటే హై ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళాలి. సో దానికి మనము మంచి కర్రీస్ పెట్టుకోవాలి. కొంచెం అన్నం పెట్టుకోవాలి, చాలా కర్రీస్ పెట్టుకోవాలి. చాలా కర్రీస్ పెట్టుకొని 2 types ఆఫ్ కర్రీస్ చెప్పాను కదా, ఒక నార్మల్ కర్రీ, ఒక లీఫీ వెజిటేబుల్. కొంచెం రైస్ తో అది తినేసి లాస్ట్ కి కొంచెం కర్డ్ రైస్ ఇస్ డెఫినెట్లీ మస్ట్ అండి. కర్డ్ లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది మన ఫేస్ ఇంప్రూవ్మెంట్ కి, మన ఫేస్ గ్లోయింగ్ కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్ గా మీరు కర్డ్ ని మీ ఫుడ్ లో మీరు ఒక రొటీన్ ప్రాసెస్ లాగా చేసుకోండి. కర్డ్ డెఫినెట్ గా కన్స్యూమ్ చేయాలి. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, దాని వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా చేయండి. 4th టిప్ ఏంటంటే, మనందరం చెప్పుకున్నాం మన ఇంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వాటికి మన ఫేస్ ని ఇంప్రూవ్ చేసే, మన ఫేస్ గ్లోని ఇంప్రూవ్ చేసే క్యాపబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు మన ఇంట్లో శనగపిండి ఉంటుంది, బియ్యం పిండి, ఇంకా మైసూర్ పప్పు అంటారు, రెడ్ కలర్ లో ఉంటుంది కదా, అలాంటిది. అలా కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్లోర్స్ ఉంటాయి.
ఆ ఫ్లోర్స్ లో కొంచెం పసుపు, కొంచెం పాలు యాడ్ చేసి ఫేస్ కి రాసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి కొన్ని పడతాయి, కొన్ని పడవండి. అందుకే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని మీకు ఇక్కడ రాసుకుంటే మీకు అర్థం అవుతుంది అది ఎలా అయిపోయిందో. ఒకవేళ ఏమైనా ఇష్యూ అయినా లేకపోతే ఏదైనా ర్యాష్ వస్తే దాన్ని మానేయండి. ఒకవేళ పర్లేదు, ఒక ఇంప్రూవ్మెంట్ ఉంది అని మీకు అర్థం అయితే మీరు ఫేస్ కి యూజ్ చేయండి. డైరెక్ట్ గా ఫేస్ కి యూజ్ చేయకండి, ఎందుకంటే కొందరికి కొన్ని పడతాయి, కొన్ని పడవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హనీ అస్సలు పడదు. హనీ పెడితే నా ఫేస్ అంతా ఎలానో అయిపోతుంది, మొత్తం ప్యాచెస్ వస్తాయి. సో అలా ఉంటుంది. ప్రతి ఒక్కరి స్కిన్ డిఫరెంట్ గా ఉంటుంది, అందరి స్కిన్ సేమ్ ఉండవు. ఇప్పుడు యూట్యూబ్ లో ఇది చేయండి మీ స్కిన్ గ్లో అవుతుంది అని చెప్తారు. అది మనం చేస్తే అది మనకు వర్క్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత మీరు ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్. పర్సనల్ గా వర్కౌట్ అయింది శనగపిండి అండి. శనగపిండిలో కొద్దిగా మిల్క్, కొద్దిగా పసుపు దీన్ని వేసుకొని ఫేస్ కి అప్లై చేసుకుంటాను. హ్యాండ్స్ కి, ఫేస్ కి అప్లై చేసుకొని బాత్ చేస్తాను. ఇది వీక్లీ వన్స్ చేస్తాను. దాని వల్ల నా ఫేస్ ఇలా బాగుంది. సో నేను పర్సనల్ గా యూజ్ చేసే టిప్ ని మీతో షేర్ చేశాను. 5th టిప్, మార్నింగ్ మీరు వాటర్ తాగారా, తర్వాత మీరు టిఫిన్ చేస్తారా, టిఫిన్ చేసిన తర్వాతకి మనకి టైం ఉంటుంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ అయ్యే వరకు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్. సో ఆ ప్రాసెస్ లో మనము ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ తాగకూడదండి. ఫుడ్ తినే ఒక 15 to 20 minutes బిఫోర్ చాలా వాటర్ తాగాలి. అలా వాటర్ తాగితే మన స్టమక్ ఫుల్ అయ్యి తక్కువ అమౌంట్ ని కన్జ్యూమ్ చేసే కెపాసిటీ వస్తుంది. సో దాని వల్ల మనం ఎక్కువ ఫుడ్ ని తినము, మనకు ఆకలిగా కూడా ఉండదు. సో మీరు ఒక 15 to 20 minutes బిఫోర్ ఫుడ్ తినేదానికన్నా ముందు 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగండి. తర్వాత ఫుడ్ తిన్న తర్వాత వెంటనే వాటర్ తాగొద్దండి. ఇది అందరు చేసే మిస్టేక్. నార్మల్ గా మనం ప్లేట్ లో అన్నం పెట్టుకుంటాం, తింటాం, వాటర్ ఉంటే తాగేస్తాం. సో అది మాత్రం డెఫినెట్ గా చేయొద్దు. ఫుడ్ తిన్న ఒక 15 to 30 minutes తర్వాత మీరు డెఫినెట్ గా వాటర్ తాగాలి. అలానే ఒక 15 to 20 minutes తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్, అలా ఒక 30 minutes గ్యాప్ ఇచ్చి 30 minutes గ్యాప్ ఇచ్చి అలా మీరు వాటర్ ని డ్రింక్ చేస్తూనే ఉండాలండి. సో దీని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాష్రూమ్ వస్తుంది, యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటారు. అలాంటి వాళ్ళు సిప్ చేసుకుంటూ తాగితే అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. ఆ వాటర్ అంతా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ వేస్టేజ్ మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఫేస్ షైనింగ్ గా, గ్లోయిగా ఉంటుంది. సో డెఫినెట్ గా 4 to 5 liters కన్జ్యూమ్ చేయాల్సిందే వాటర్. 6th టిప్ ఏంటంటే ఏదో ఒక జ్యూస్ మళ్ళీ ప్రిఫర్ చేయాలి. అంటే వెజిటేబుల్స్ జ్యూస్ కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా ప్రిఫర్ చేయాలి. కొంతమంది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఆ ప్లేస్ లో లెమన్ జ్యూస్ తాగినా చాలా హెల్దీ అండి. లెమన్ జ్యూస్ లో షుగర్ కలపకుండా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో లెమన్ పిండుకొని తాగినా కూడా సి విటమిన్ వస్తుంది. స్కిన్ చాలా గ్లోయిగా ఉంటుంది. దానికోసం మనం షుగర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే షుగర్ యాడ్ చేస్తే మళ్ళీ అది అన్హెల్దీ అయిపోతుంది. కొంతమంది అఫోర్డ్ చేయగలం మేము అని అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఫ్రూట్ జ్యూసెస్ కి వెళ్తే చాలా మంచిది. ఫ్రూట్ జ్యూస్ ని ఒక 5 or 4:30 to 5 మధ్యలో ఒక ఫ్రూట్ జ్యూస్ ఒక గ్లాస్ తాగితే చాలా అంటే చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫేస్ గ్లోయింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. 8th టిప్ ఏంటంటే గ్రీన్ టీ ప్రిఫర్ చేయండి. గ్రీన్ టీ మన స్కిన్ ని చాలా బాగా గ్లో చేస్తుంది. గ్రీన్ టీ కొంతమంది ఇష్టపడరు, కానీ ఒక్కసారి తాగితే మనకి అలానే ఉంటుంది. తినగ వేము తీపి నుండు అని అంటారు కదా. సో వేపాకు ఒకసారి తింటే ఎలా అనిపిస్తుంది, వియర్డ్ గా అనిపిస్తుంది కదా. సో అదే ఆకుని మనం రెగ్యులర్ గా తింటే మనకు అది స్వీట్ గా అనిపిస్తుంది. సో ఇది కూడా అంతే. ఒక్కసారి మనము దీన్ని గ్రీన్ టీని తాగిన తర్వాత మనకి నచ్చకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తూ ఉంటే మనకి డెఫినెట్ గా గ్రీన్ టీకి లవర్స్ అయిపోతాము, అంత ఇష్టంగా తాగుతాము. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక 7 days నార్మల్ టీస్ ని వదిలేయండి. కొంతమందికి అసలే టీ లేకుండా ఉండలేరు, మా మమ్మీ కూడా అందులో ఒకరు. టీ అంటే చాలా ఇష్టం ఉండుంటది, బట్ టీ అంత హెల్దీ కాదు. సో టీ ప్లేస్ లో రీప్లేస్ చేయడానికి గ్రీన్ టీని యూజ్ చేయండి. ఒక్క 7 days కంట్రోల్ అయి ఉండండి. తర్వాత మీరే టీకి వెళ్దాము అన్నా కూడా గ్రీన్ టీ మిమ్మల్ని వదలదు, అంత ఇష్టంగా మీరు గ్రీన్ టీ తాగుతారు. ఇది 8th టిప్. 9th టిప్ ఏంటంటే మనందరికీ తెలిసిందే ఎర్లీ డిన్నర్.
తొందరగా డిన్నర్ తింటే మన హెల్త్ చాలా బాగుంటుందండి. లేట్ గా డిన్నర్ ని ప్రిఫర్ చేస్తే అది పాయిజన్ తో సమానం. మా పెద్దమ్మ ఊకే అంటుండేవారు, 11 తర్వాత లేదా 10 తర్వాత ఫుడ్ తింటే అది ఫుడ్ కాదు పాయిజన్ అని చెప్పి. ముందు ఫుడ్ మనం 7 to 7:30 మధ్యలో డెఫినెట్ గా మన ఫుడ్ మన సప్పర్ కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు మనము వెయిట్ గెయిన్ అవ్వము, వెయిట్ లాస్ అవుతాము. అండ్ ఇంకా మనకి చాలా హెల్ప్ అవుతుంది, మన స్కిన్ కూడా చాలా గ్లోయిగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు రైస్ ప్రిఫర్ చేయకండి. ఈవినింగ్ ఏదైనా ఓట్స్ దోశ లేకపోతే చపాతి ఇలాంటివి ప్రిఫర్ చేయండి, రైస్ యూజ్ చేయకండి. 10th టిప్ మనందరికి చాలా కష్టమైన టిప్ ఏంటంటే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి. హ్యాపీగా ఉంటే ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్యాపీగా ఉన్న లైఫ్ అనేది ఏది లేదు. ఇప్పుడు ఒక డాగ్ ఉంది మా పిన్ని వాళ్ళ ఇంట్లో. ఆ డాగ్ ని చూసినప్పుడు అనిపిస్తుంది లైఫ్ అంటే దీనిది, ఇది హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, దీనికి చదివేది లేదు, జాబ్ చేసేది లేదు, ఏం లేదు, మంచిగా పెడితే తింటది ఉంటది అని అనుకుంటాం. కానీ దానికి మించి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయట్లేదా మన లైఫ్ ని? మనం హ్యాపీగా డ్రెస్సెస్ పర్చేస్ చేసుకుంటున్నాము, మనకి నచ్చినవి తింటున్నాము, మనకి నచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాము, మనం ఎంటర్టైన్మెంట్ కోసం టీవీస్ మూవీస్ అన్ని మనం ప్రిఫర్ చేస్తున్నాము. డాగ్స్ అవన్నీ చేయలేవు కదా, అవి ఖాళీగా కూర్చుంటాయి. అవి కూర్చున్నట్టు ఖాళీగా మనం కూర్చుంటామా? కూర్చోలేము. ప్రాబ్లమ్స్ మనుషులకే వస్తాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ ని మనము తట్టుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే మన ఫేస్ కోసం ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మన ఫేస్ గ్లో అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీకు హ్యాపీగా ఉండాలన్నా కూడా కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ప్రతిదీ పాజిటివ్ గా తీసుకోండి. ప్రతిదీ పాజిటివ్ మీరు తీసుకున్నారనుకోండి, మీ లైఫ్ ఒక ఫ్లవర్ గార్డెన్ లాగా అయిపోతుంది. మీరు అందులో హ్యాపీగా నవ్వే ఒక ఫ్లవర్ అయిపోతారు. అంత హ్యాపీగా ఉండొచ్చండి. లైఫ్ అనేది చాలా షార్ట్. ఈ లైఫ్ ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. సో దానివల్ల మన ఫేస్ ఇంకా గ్లో అయిపోతుంది. ఈ 10 టిప్స్ మీరు 7 days డెఫినెట్ గా పాటించండి. డెఫినెట్ గా మీరు రిజల్ట్ చూస్తారు. రిజల్ట్ చూసిన తర్వాత నాకు కింద కమెంట్ చేస్తారు. చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అండి కదా. ఈ 10 టిప్స్ డెఫినెట్ గా ఫాలో అయ్యి కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.